హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్లో తొలిసారి బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో తన వింటేజ్ బ్యాటింగ్తో ప్రేక్షకులని అలరించాడు. మ్యాచ్ను ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచినా ప్రేక్షకుల హృదయాలను మాత్రం మహేంద్ర సింగ్ ధోని గెలుచుకున్నాడు. తన బ్యాటింగ్తో సిఎస్కే ఫ్యాన్స్లో జోష్ నింపాడు. 16 బంతుల్లోనే 3 6లు 4 4లు సాయంతో 37 రన్స్ స్కోర్ చేశారు. అయితే మ్యాచ్ అనంతరం ధోని స్టేడియంలోని సిబ్బందితో కలిసి ఫోటో దిగాడు. వారందరినీ పిలిచి మరీ టీమిండియా మాజీ కెప్టెన్ వారితో ఫోటో దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ వీడియోలో కనిపించిన దృశ్యాలు అభిమానులకి కలవరపెడుతుంది. మోకాలి గాయంతోనే తన గత సీజన్ మొత్తం ఆడిన ధోని చెన్నై సూపర్ కింగ్స్కు 5వ టైటిల్ అందించాడు. టోర్నీ ముగిసిన తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్ 2024లో వికెట్ కీపింగ్, బ్యాటింగ్ మునుపటి స్థాయిలో చేయడంతో గాయం మానిందని అంతా భావించారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ ముగిశాక ధోని అసౌకర్యంగా నడుస్తూ కనిపించాడు. మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. మ్యాచ్ తర్వాత విశాఖ గ్రౌండ్ సిబ్బంది అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాళ్లతో మాట్లాడే సందర్భంగా ధోని ఎడమ కాలుకు ఐస్ ప్యాక్ ధరించినట్లు కనిపించాడు. దీంతో ధోని గాయం ఇంకా మానలేదా అనే అనుమానాలు తలెత్తాయి. ధోని గాయానికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ ఫోటోలు చూసిన ధోని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధోనికి మళ్ళీ ఏమైంది అని పేర్కొంటున్నారు. మహి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక టోర్నీలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన తర్వాతి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 5న ఈ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని హైదరాబాద్ చేరుకున్నాడు. అతడి కోసమైన మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. దీంతో ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. మరి నొప్పితో ఇబ్బంది పడుతున్న ధోని ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా అన్నది తెలియాల్సింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.